హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఒకసారి చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి టాపిక్ వైజ్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ప్రజెంట్ 1 by 1 టాపిక్స్ అయితే యాడ్ చేస్తున్నాం కోర్సులో. తెలుగు మీడియం అయితే అన్ని టాపిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దీనితో పాటు ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సీజీఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకునేటువంటి వారు ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ కోర్స్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ సీజీఎల్ జీడీ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి అట్లీస్ట్ 3 to మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతారండి. సో దీనికి సంబంధించి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 3 క్వశ్చన్స్ అడిగినా మనకి 9 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ని మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్. ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్లో అయితే మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి మనకి 8 to 10 మార్క్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎర్రర్ కరెక్షన్స్లో ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఈ విధంగా స్లాష్లు ఇస్తాడనమాట. 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చి ఎటువంటి ఎర్రర్ లేదు, నో ఎర్రర్ అని చెప్పేసి 4th ఆప్షన్ ఇస్తాడు ఈ విధంగా. సో ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ పార్ట్స్లో ఏ పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయనేది మీరు కనుగొనాలి. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో మీరు చదివినప్పుడు ఆ పర్టికులర్ సెంటెన్స్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉందా లేదా, అలాగే అసలు ఆ సెంటెన్స్ దేని గురించి, ఆ సెంటెన్స్లో దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మీరు స్పాంటేనియస్గా ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోగలిగేటువంటి స్కిల్స్ ఉన్న మీరు ఎర్రర్ కరెక్షన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారండి. ముఖ్యంగా ఎర్రర్ కరెక్షన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే మీకు కొంచెం గ్రామర్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ముఖ్యంగా ప్రీపోజిషన్స్ లాంటి పర్టికులర్ టాపిక్స్ పైన మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ టాపిక్ని క్లియర్ చేయగలుగుతారు. అండ్ ఆర్టికల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో కాబట్టి ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దే విల్ లీవ్ ది ఆఫీస్ at 6 అండ్ రీచ్ at home by 7 అని చెప్పేసి ఇచ్చాయండి. సో ఇది ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఈ సెంటెన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ చూడండి, దే విల్ అన్నాడు. విల్ అంటే అది ఫ్యూచర్ గురించి మాట్లాడేది కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఎటువంటి ఎర్రర్ అయితే మనకి లేదనమాట. సో కరెక్ట్గానే ఉంది. తర్వాత లీవ్ ది ఆఫీస్ at 6 అన్నాడు. ఓకే, లీవ్ ది ఆఫీస్ at 6 అన్నాడు. లెఫ్ట్ అనలేదు. లెఫ్ట్ అంటే అది పాస్ట్ గురించి మాట్లాడుతున్నట్టు అవుతుంది కాబట్టి సో మనం ఇందులో మిస్టేక్ ఉంది అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ లీవ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు. అండ్ at 6 అన్నాడు. సో మనం టైం గురించి మాట్లాడేటప్పుడు at అనేటువంటి పర్టికులర్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం కాబట్టి at 6 అనేది కరెక్టే. అండ్ అన్నాడు. అండ్ రీచ్ at home by 7 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీచ్ at అనేటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎట్ని మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. రీచ్ హోమ్ బై 7 అని సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, లేదా అరైవ్ హోమ్ బై 7 అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఎట్ అనేటువంటి ఈ పదం మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రీపోజిషన్ ఎట్ అయితే మనకి అవసరం లేదు కాబట్టి మనకి పార్ట్ సిలో లేదా పార్ట్ 3లో మనకి ఎర్రర్ అయితే ఉంది. సో రీచ్ at home by 7 అనేది ఇక్కడ రాంగ్ అనమాట. సో ఎర్రర్ అయితే ఉంది దీనిలో. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చూసుకోవాలండి మీరు ప్రతి పార్ట్. ఫస్ట్ పార్ట్ చదవండి, దీనిలో ఏమైనా ఎర్రర్ ఉందా. సెకండ్ పార్ట్ చదవండి, దీనిలో ఏమైనా ఎర్రర్ ఉందా. థర్డ్ పార్ట్ చదవండి, దీనిలో ఏమైనా ఎర్రర్ ఉందా. ఏమీ లేకపోతే నో ఎర్రర్ అని చెప్పేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈ విధంగా పార్ట్ బై పార్ట్ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ స్ట్రాటజీ. ద న్యూ లెక్చరర్ సీమ్స్ టు బీ వెరీ పాపులర్ విత్ మోస్ట్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మొత్తం చదివేసేయండి. చదివేసిన తర్వాత పార్ట్ బై పార్ట్ చూసుకుంటూ వెళ్ళండి.
ది న్యూ లెక్చరర్ అన్నాడు. సో న్యూ లెక్చరర్ ముందు ది అనేటువంటి పదం యూజ్ చేస్తాం. సో ఇది ఆర్టికల్ ప్రకారం ఇది కరెక్టే. సో ది న్యూ లెక్చరర్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. సో ఈ పార్ట్ కరెక్ట్గానే ఉంది. అలాగే సీమ్స్ టు బి వెరీ పాపులర్ విత్, ఓకే, సీమ్స్ టు బి వెరీ పాపులర్ విత్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనకి ఆ లెక్చరర్ చూడడానికి ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా తెలిసినటువంటి పాపులర్ వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు అని ఇక్కడ మనకి ఈ ఎంటైర్ సెంటెన్స్కి సంబంధించిన మీనింగ్. సో ఇక్కడ చూసినట్లయితే సీమ్స్ టు బి వెరీ పాపులర్ విత్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది. మోస్ట్ ఆఫ్ ది క్లాస్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది. సో ఇచ్చినటువంటి ఎంటైర్ క్వశ్చన్లో మనకి ఎటువంటి గ్రామర్ మిస్టేక్ లేదు కాబట్టి నో ఎర్రర్ అని చెప్పేసి మనం ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. కాబట్టి ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ప్రతి పార్ట్ చూసుకోండి, మీరు ప్రతి పార్ట్ చూసుకొని ఆ తర్వాత ఇందులో ఎర్రర్స్ ఉన్నాయా లేదనేది మీరు కనుగొనాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ది మ్యూజియంస్ రివాల్వింగ్ డోర్స్ స్టాప్డ్ ది క్రూక్స్ యాజ్ దే జామ్ హాఫ్ ఏ రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మ్యూజియంలో ఉన్నటువంటి రివాల్వింగ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో, సో క్రూక్స్ వాళ్ళు పారిపోవడానికి ట్రై చేసినప్పుడు సో వాళ్ళు సగం దూరం వెళ్ళిన వెంటనే వాళ్ళు ఆగిపోయేలాగా చేశాయి అని చెప్పేసి ఇక్కడ మనకి స్టాప్డ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే సెంటెన్స్ పాస్ట్, సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నారండి. సింపుల్ పాస్ట్ గురించి, ఓకే, సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి ఈ సెంటెన్స్లో ఏవైతే మనకి పాస్ట్కి సంబంధించి V2 V3 వర్డ్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో అవి ఉండాలన్నమాట. సో ది మ్యూజియంస్ రివాల్వింగ్ డోర్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎటువంటి మిస్టేక్ లేదు. ఫస్ట్ పార్ట్లో స్టాప్డ్ ది క్రూక్స్ అన్నాడు. సో ఆ క్రూక్స్ని ఆపడం జరిగింది, ఓకే. సో ఇది సింపుల్ పాస్ట్ అనమాట. సో ఇక్కడ స్టాప్డ్ అన్నాడు, అక్కడ సింపుల్ ప్రజెంట్ జరిగినటువంటి పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సింపుల్ పాస్ట్ ఇది. సో ఇక్కడ స్టాప్డ్ ది క్రూక్స్ అన్నాడు. సో ఇందులో కూడా మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. అలాగే యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇక్కడ జామ్ అనకూడదు, జామ్డ్ అని చెప్పేసి అనాలి, ఓకే. జామ్డ్ అని చెప్పేసి అన్నప్పుడు ఇది మనకి కరెక్ట్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసినట్లు. అంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఉందన్నమాట, గ్రామటికల్గా ఎర్రర్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి జామ్డ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి అనాలి, యాజ్ దే జామ్డ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి అనాలి. సో కాబట్టి ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, హీ హ్యాడ్ నో అక్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒక థీఫ్ ఉన్నాడు, లేకపోతే ఒక మర్డర్ చేసేటువంటి వాడు, లేకపోతే ఒక దొంగ ఎవరో ఉన్నారనుకుందాం. సో వాడు ఏం చేశాడంటే ఆ ఓల్డ్ మ్యాన్ కూడా వదిలిపెట్టకుండా, ఓకే, పెద్ద ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట ఈ స్టేట్మెంట్లో. సో వదిలిపెట్టకుండా, పెద్ద ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా అతన్ని అటాక్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. హీ హ్యాడ్ నో అక్యూజ్ అన్నాడు. అక్యూజ్ అంటే ఏంటి, ఓకే, నిందితుడు లేదా వెన్ ఏ పర్సన్ డిడ్ సంథింగ్ రాంగ్ అన్నప్పుడు మనం నిందితుడు లేదా నిందితుడు అని చెప్పేసి అంటాం, ఓకే. ఇంగ్లీష్లో మనం అక్యూజ్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉండాలి, ఈవెన్ అతను ఓల్డ్ మ్యాన్ కూడా ఎక్స్క్యూజ్ చేయలేదు అనేటువంటి పదం వాడాలి. కానీ ఇక్కడ అక్యూజ్ అన్నాడు. సో ఇక్కడ మనకి రాంగ్ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమనాలి, హీ హ్యాడ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అనేది ఇక్కడ మనకి రావాల్సి ఉంటుంది. కాబట్టి హీ హ్యాడ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అనేది రైట్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి చూసుకుంటే అక్యూజ్ ప్లేస్లో ఎక్స్క్యూజ్ అనేది రావాలి. ఎక్స్క్యూజ్ అంటే ఏంటి, అతన్ని కూడా వదిలిపెట్టలేదు అటాక్ చేయడానికి, ఓల్డ్ మ్యాన్ అని కూడా చూడకుండా అతన్ని కూడా అటాక్ చేశాడు అని చెప్పడానికి అక్యూజ్ అనకూడదు, ఇక్కడ ఎక్స్క్యూజ్ అని చెప్పేసి అనాలి. సో ఎక్స్క్యూజ్ అంటే వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో మనకి బి పార్ట్లో, సెకండ్ పార్ట్లో మనకి ఎర్రర్ అయితే ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మదర్స్ కీప్ ఆన్ టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎప్పుడు తల్లులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చిల్డ్రన్ని చదువుకోవడానికి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే ఉంది కదా. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ సూపర్ ఫ్లోస్ అయితే ఉందండి. సో అదేంటనేది చూస్తే మదర్స్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ అని సింపుల్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్ తర్వాత మళ్ళీ టు యూజ్ చేయడం అనేది, టు అనేది ప్రిపోజిషన్ ఇక్కడ మనకి. సో ఆన్ తర్వాత టు యూజ్ చేయడం అనేది మనకు అది ఏమవుతుందంటే సూపర్ ఫ్లోస్ అని చెప్పేసి అంటారు. సో ఇంగ్లీష్లో ఇది ఒక చాప్టర్ అనుకోవచ్చు గ్రామర్లో. సో సూపర్ ఫ్లోస్ అని చెప్పేసి అంటారు. సో ఇది సూపర్ ఫ్లోస్ అవుతుంది అంటే
మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ వర్డ్ని యూజ్ చేయడం అనమాట. సో అనవసరమైనటువంటి ప్రిపోజిషన్ ఇది. సో ఆన్ తర్వాత మళ్ళీ టు రావాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మనకి చూసుకుంటే మదర్స్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ అనేది మనకి సింపుల్గా ఉంటుంది. కాబట్టి టు యూజ్ చేయడం వల్ల ఆన్ తర్వాత అది మనకి సూపర్ ఫ్లోస్ అవుతుంది కాబట్టి సో మనకి సెకండ్ పార్ట్లో మనకి ఎర్రర్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th వన్. మోహన్ విషెస్ హీ విల్ బీ రిచర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని మోహన్ విష్ చేస్తున్నాడు అనమాట. అతను ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ విష్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే విష్ ఎప్పుడు కూడా మనకి విష్ అనే పదం వచ్చినప్పుడు మనం మే లేదా మైట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలండి. విష్ మనం ఎవరినైనా విష్ చేస్తున్నప్పుడు, ఓకే, మనం ఎప్పుడైనా ఎవరినైనా విష్ చేస్తున్నప్పుడు అది ఏ విషయంలో అయినా, బర్త్డే విషెస్ అయినా ఏమైనా కూడా మనం మే లేదా మైట్ అనే దాని గురించి మాట్లాడాలన్నమాట. సో ఈ పదాలు యూజ్ చేయాలి. కానీ ఇక్కడ విల్ అన్నాడు, ఓకే, విల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయం విషెస్ చేస్తున్నప్పుడు. సో మోహన్ విషెస్ హీ మే ఆర్ మైట్ అనేది అనాలి. ఓకే, హీ మే బీ ఆర్ మైట్ బీ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, హీ మే బీ లేదా హీ మైట్ బీ అనేది మనం యూజ్ చేయాలి. మైట్ బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో హీ మే బీ లేదా హీ మైట్ బీ అనేది యూజ్ చేయాలి. మోహన్ విషెస్ హీ మే బీ రిచర్ లేదా మోహన్ విషెస్ హీ మైట్ బీ రిచర్ అనేది యూజ్ చేయాలి. సో విల్ అనేది రాకూడదు ఇక్కడ. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది క్వశ్చన్, బట్ ఈజీనే. ఐ ఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఆల్దో ఐ హ్యాడ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అని చెప్పేసి ఇచ్చాడు. సో నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి నేను నివసిస్తూనే ఉన్నాను. సో నివసిస్తున్నా కూడా నాకు ఈ టౌన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేవి నాకు అంతగా తెలియదు అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. సో ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్, సో ఫెమిలియర్ తర్వాత మనకి విత్ అనేది వస్తుంది. సో ఇది కరెక్ట్గానే ఉంది, ఎటువంటి ఎర్రర్ అయితే లేదు ఫస్ట్ పార్ట్లో. ఆల్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్, ఓకే, ఆల్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ అనేది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. ఆల్దో ఐ హ్యాడ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ పర్టికులర్ పర్సన్ 2 సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో ఉన్నాడు అండ్ స్టిల్ అక్కడే అతని యొక్క వర్క్ అనేది లేదా అతని యొక్క నివాసం అనేది కంటిన్యూ చేస్తున్నాడు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఐ హ్యాడ్ బీన్ కాదనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుందంటే ఆల్దో ఐ హ్యావ్ బీన్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ బీన్ అనేది రావాల్సి ఉంటుంది. ఐ హ్యాడ్ అనేది రాదు, ఐ హ్యావ్ బీన్ అనేది రావాల్సి ఉంటుంది. ఆల్దో ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అనమాట. సో ఇక్కడ ఏంటంటే అతను 2 years నుంచి ఇక్కడే ఉన్నాడు అండ్ స్టిల్ గోస్ ఆన్. ఓకే, పాస్ట్ నుంచి ఇప్పటికీ కూడా అతను అదే ప్లేస్లో ఉన్నాడు, ఇంకా స్టిల్ అదే కొనసాగుతుంది కాబట్టి అతని యొక్క నివాసం అక్కడే కొనసాగుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఐ హ్యాడ్ అనేది యూజ్ చేయకూడదు, ఐ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయాలి. సో ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఆల్దో ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అనమాట. హ్యాడ్ ప్లేస్లో హ్యావ్ అయితే రావాల్సి ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ అనమాట. సో కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రిసెప్షనిస్ట్ గేవ్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్స్ విచ్ వీ నీడెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా రిసెప్షనిస్ట్ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ చూసినట్లయితే సో మనకి ది రిసెప్షనిస్ట్ గేవ్ అస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కరెక్ట్గానే ఉంది స్టేట్మెంట్. మచ్ ఇన్ఫర్మేషన్స్ అన్నాడండి. యాక్చువల్గా మనం ఇన్ఫర్మేషన్ అంటేనే, ఓకే, ఇన్ఫర్మేషన్ అంటేనే అది ప్లూరల్ ఫామ్ అండి. ఓకే, అది ఒక సమాచారం. మనం పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం, పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం తప్ప పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అని లేదా పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అని ఎస్ అనే పదాన్ని మనం యూజ్ చేయం. ఓకే, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం లేదా పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం అంతే తప్ప ఇన్ఫర్మేషన్స్ అనే పదం అయితే మనకి ఇంగ్లీష్లో లేదు. సో ఇన్ఫర్మేషన్ అంటేనే అది ఒక ప్లూరల్ ఫామ్ అనమాట, ప్లూరల్ వర్డ్ అది. సో కాబట్టి ఎస్ అనేది ఇక్కడ మనకి రాకూడదు. కాబట్టి ద రిసెప్షనిస్ట్ గేవ్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ నీడెడ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి మచ్ ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్ కాబట్టి, ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్ కాబట్టి సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీడే వీ హియర్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అండ్ ఈవెన్ కిల్ ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ పార్ట్లో ఎవ్రీడే వీ హియర్ అబౌట్, సో ప్రతిరోజు మనం వింటూ ఉంటాము అనేది ఇక్కడ మనకు అర్థం. సో ఎటువంటి మిస్టేక్ అయితే లేదు ఇందులో. సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రతిరోజు కూడా
వాళ్ళు దొంగిలించబడుతున్నారు అనేది మీనింగ్. అండ్ ఈవెన్ కిల్ ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో కోల్డ్ బ్లడ్ అంటే మనకి ఈడియం కూడా ఉంది, యాంగ్రీలీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది, యాంగ్రీలీ. ఓకే, ANGRILY. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనకి బీయింగ్ అనేటువంటి పదం షుడ్ బి ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపుల్ అండి, పాస్ట్ పార్టిసిపుల్. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే బీయింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కిల్ అనేది రాకూడదు, కిల్డ్ రావాలన్నమాట. సో కిల్డ్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అండ్ ఈవెన్ కిల్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ అనేది రావాలి. ఓకే, కానీ ఇక్కడ కిల్ అన్నాడు అంతే. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే సో మనకి ఆప్షన్ సిలో ఎర్రర్ అయితే ఉంది. ఓకే, సో బీయింగ్ అనే పదం యూజ్ చేశారు కాబట్టి మనం పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఇక్కడ కిల్డ్ అనేటువంటి పదం రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ ఏ స్టాండింగ్ ఓవేషన్ బై పీపుల్ హూ హ్యాస్ కమ్ టు హియర్ హిమ్ అని చెప్పేసి ఇచ్చారు. చాలా సింపుల్గా మీరు ఒకసారి ఈ సెంటెన్స్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నారా లేదా ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నారా అనేది ఒకసారి మీరు గమనిస్తే ఎందులో మిస్టేక్ ఉందనేది ఈజీగా చెప్పొచ్చండి. సో ఇక్కడ చూడండి, రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ అన్నారు. సో వాజ్ గివెన్ అంటే సో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి సో మనకి స్టేట్మెంట్ అంతా కూడా అలాగే ఉండాలి. సో రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ ఏ స్టాండింగ్ ఓవేషన్ బై ది పీపుల్ హూ హ్యాడ్ అనేది మనకి ఇక్కడ రావాలండి. హూ హ్యాడ్ కమ్ టు హియర్ హిమ్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి పార్ట్ 3లో ఆప్షన్ సిలో మనకి రాంగ్ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో ఇక్కడ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే పీపుల్ ఆర్ వాంటింగ్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విష్ చేస్తున్నారన్నమాట, వారు కోరుకుంటున్నారు ఏమని, హోమ్ టీమ్ గెలవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రోగ్రెసివ్ టెన్స్ అయితే యూజ్ చేయాలండి. సో వాంటింగ్ అనేది రాదు, ఇక్కడ పీపుల్ వాంట్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఆల్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అనేది రావాలి. ఓకే, అంతేగాని ఆల్ ఐ వాంటింగ్ అనేది రాకూడదు ఇక్కడ. కాబట్టి వాంట్ అనేది సింపుల్గా రావాలి. కాబట్టి ఫస్ట్ పార్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో మనకి ప్రోగ్రెసివ్ టెన్స్ అనేది యూజ్ చేయాలి కాబట్టి సో పీపుల్ ఆర్ వాంట్ టు సీ ద హోమ్ టీమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో వాంటింగ్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. బట్ చూస్తే మనకి ఇందులో ఎటువంటి మిస్టేక్ లేదు. సో నో ఎర్రర్ అని చెప్పేసి పెట్టవచ్చు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో మనకి యాజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. హీ వాజ్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అనేది సింపుల్గా చెప్పొచ్చు. కాబట్టి హీ వాజ్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్పేసి మనం చెప్పాలి. కాబట్టి యాజ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే బి పార్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది. సో యాజ్ చైర్మన్ అనేది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్యాండిడేట్స్ ప్రజెంట్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ షుడ్ మేక్ యూజ్ విత్ సచ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విత్ అనేది రాదండి, షుడ్ మేక్ యూజ్ ఆఫ్ సచ్ ఆపర్చునిటీస్ అనేది రావాలి. ఓకే, ఆఫ్ అనేది రావాలి విత్ ప్లేస్లో. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ సిలో రాంగ్ అయితే ఉంది. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ దీనికి. 14th క్వశ్చన్ చూడండి. సో చాలా ఈజీ అనమాట. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం దట్ సచ్ ఏ ట్రిక్ ఈజ్ డిస్కవర్డ్ అన్నాడు. సో సెంటెన్స్ మొత్తం పాస్ట్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఈజ్ ఎందుకు వస్తుంది, V1 రాదు కదా. సో కాబట్టి మనకి V2 లేదా V3 అనేది రావాలి. కాబట్టి ట్రిక్ వాజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ట్రిక్ వాజ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ కాదు యూజ్ చేయాల్సింది, వాజ్ అనేది యూజ్ చేయాలి. పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్ చదివిన తర్వాత అది పాస్ట్లోనా ప్రజెంట్లోనా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారా దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మీరు ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే దాన్ని బట్టి కొంచెం స్పాంటేనియస్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఆప్షన్ సిలో మనకి రాంగ్ అయితే ఉంది. సో ఆప్షన్ సి వాజ్ డిస్కవర్డ్ కాబట్టి ఇక్కడ ఈజ్ డిస్కవర్డ్ అన్నాడు. సో ఇది రైట్ ఆన్సర్. సో 15th క్వశ్చన్ చూద్దాము. ఐ సా హీజ్ అన్బిలీవబ్లీ రియల్లీ క్వైట్ డిలైట్ఫుల్ కాటేజ్ అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ట్రిపుల్ యాడ్వర్బ్స్ ఎర్రర్ అనమాట ఇది. సో ట్రిపుల్ యాడ్వర్బ్స్ వచ్చాయి ఇక్కడ మనకి. సో ట్రిపుల్ యాడ్వర్బ్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ సెకండ్ దానిలో. సో అన్బిలీవబుల్ రియల్లీ అన్బిలీవబుల్ అని చెప్పేసి రావాలి. రియల్లీ అన్బిలీవబుల్ అనేది రావాలి. ఫస్ట్ రియల్లీ రావాలి,
ఆ తర్వాత అన్బిలీవబుల్ అనేది రావాలి. ఓకే, సో ఐ సా హీ ఈజ్ రియల్లీ అన్బిలీవబుల్ క్వైట్ డిలైట్ఫుల్ కాటేజ్ అనేది రావాల్సి ఉంటుంది. సో కానీ ఇక్కడ మనకి అన్బిలీవబుల్లీ రియల్లీ క్వైట్ అని చెప్పేసి ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ బిలో మనకి రాంగ్ అయితే ఉంది పార్ట్ బిలో. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇవి ఫ్యూ క్వశ్చన్స్ అండి. నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను, మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ 99 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి, మీకు రాబోయే అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.